ఈ రోజు మనం ఇంద్ర పార్క్ దగ్గర ఉన్న రాష్ట్ర ప్రచార కార్యకర్త ఆర్కే సాగర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏదైతే ధర్నా చౌక్లో ఈరోజు విద్యార్థులందరూ ఏకమై వాళ్ళ ఫీజు రిమెంట్స్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారో దానికి సంఘీభావంగా మేము వచ్చాము. మా విద్యార్థి నాయకులందరూ ఇక్కడ జనసేన విద్యార్థి నాయకులందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ పక్షాన్ని నిలబడ్డారు. డెఫినెట్గా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం జనసేన టైప్లో. ఎందుకంటే మీ ప్రభుత్వాలు మారినాయి, 13 సంవత్సరాలు అయింది. దగ్గర తెలంగాణ ఫామ్ అయి 13 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా మీరు ఇలా విద్యార్థులు రోడ్డు మీద వేయడం మాత్రం సరైన పద్ధతి కాదు. విద్యార్థులకు మీరు వెంటనే ఫీజు రిమెంట్ అమలు చేయాలి. ఎవరైనా మాట్లాడితే ఆర్ కృష్ణ గారు మాట్లాడితే మీరు అక్కడ ఇక్కడ అని చెప్పి తప్పుదో పట్టించే మాటలు మాట్లాడి విద్యార్థుల జీవితాన్ని నాశనం చేయొద్దు. విద్యార్థుల జీవితాన్ని నాశనం చేస్తే వాళ్ళు మీరు కొరివితో తల గొక్కున్నట్టే. వాళ్ళని అంత సింపుల్గా తీసుకోకండి. ఇంకా చాలా తక్కువ సమయం ఉంది. ఈలోపే మీరు ఈ బకాయిలను అమలు చేసి విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని కొంచెం తొందరగా అతి త్వరలో రివ్యూలు ఇచ్చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా ముందు మీ చేసే కాన్సిక్వెన్సెస్ కానీ ఇవి ముందు ఎలా ఉండబోతున్నాయి? 100% విద్యార్థుల పక్షాన్ని నిలబడతాం, రైతుల పక్షాన్ని నిలబడతాం, నిరుద్యోగుల పక్షాన్ని నిలబడతాం. ఇక్కడ మేము వాళ్ళ వెనకనే ఉంటాం, వాళ్ళ గొంతుకాయ ఉంటాం, వాళ్ళ పక్షాన్ని నిలబడతాం. మీరు అమలు చేసేంత వరకు, మీరు ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు మేము ఫైట్ చేస్తూనే ఉంటాం. మనం ఇక్కడ ఇందిరా పార్క్లో జరుగుతున్న ధర్నా చౌక్లో ఉన్న మిరియాల రామకృష్ణ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున ధర్నా చౌక్ ఇందిరా పార్క్లో జనసేన పార్టీ విద్యార్థి విభాగం తరఫున ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి, జీవో నెంబర్ 9 పకడ్బందీగా అమలు చేయాలనే ఒక 2 డిమాండ్లతో ఈ యొక్క రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని మేము స్టార్ట్ చేసినాం. అనేక కార్యక్రమాలు ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు. ఆయన ప్రచార ప్రకటనలకే డబ్బులు ఉన్నాయి, మెస్సీని తీసుకొచ్చి ఈవెంట్ చేయడానికి డబ్బులు ఉన్నాయి, అదేవిధంగా మిస్ వాళ్ళ పోటీలకి డబ్బులు ఉన్నాయి. కానీ విద్యార్థుల విషయానికి వస్తే 4 సంవత్సరాల స్కాలర్షిప్లు కానీ పెండింగ్ బకాయిలు కానీ ఈరోజు ఇవ్వలేదు. దాని గురించి అడుగుతూ ఉంటే విద్యార్థులకు స్కిల్స్ లేవు, వాళ్ళకి ఫామ్స్ ఫిల్అప్ చేయడం దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఈ రోజుకి అభ్యర్థిస్తూ ఉన్నాం, విద్యార్థుల జీవితాన్ని నాశనం చేయొద్దు. ఈ యొక్క విద్యార్థుల యొక్క భవిష్యత్తు దేశ భవిష్యత్తు నాశనం చేయొద్దు. వాళ్ళ యొక్క ఉన్నత చదువులకు వెళ్ళాలన్నా, అదేవిధంగా జాబ్లకు వెళ్ళాలన్నా సర్టిఫికెట్లు కావాలి. పెండింగ్ బకాయిలు ఉంటే కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. వెంటనే పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని ఒక డిమాండ్ కోరుతా ఉన్నాం. అదేవిధంగా జీవో నెంబర్ 9 ఏదో కొత్త విధానం రేవంత్ రెడ్డి తీసుకొచ్చి యొక్క విద్యార్థుల యొక్క అకౌంట్లోనే బకాయిలు పడతాయని చెప్తా ఉన్నారు, ఫీజు రింబర్స్మెంట్ ఫీజులు పడతాయని చెప్తా ఉన్నారు. దానికి జనసేన విద్యార్థి విభాగం మద్దతు తెలుపుతుంది. కానీ ఈ యొక్క మీ అకౌంట్లోనే డబ్బులు పడతాయి కాబట్టి ఈ రోజునే, ఈ నెలలోనే డబ్బులు కట్టాలని విద్యార్థుల మీద, విద్యార్థి తల్లిదండ్రుల మీద కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తూ ఉన్నాయి. మీరు ఒక ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి, ఒక అధికారిని అలాట్ చేయండి. ఈ యొక్క కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల మీద కానీ, విద్యార్థి తల్లిదండ్రుల మీద కూడా ఫీజు కట్టమని ఒత్తిడి చేయకుండా జీవో నెంబర్ 9ని పకడ్బందీగా అమలు చేసే విధంగా కూడా మీరు ఒక టాస్క్ ఫోర్స్ని, ఒక ప్రత్యేకమైన అధికారిని ఏర్పాటు చేయాలని ఈ 2 డిమాండ్లతో ఒక జనసేన విద్యార్థి విభాగం తరఫున రిలే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం మా డిమాండ్లకు తలకపోతే ఖచ్చితంగా రాబోయే రోజులు ఈ పోరాటాన్ని ఉధృతంగా చేస్తా ఉన్నాం, మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం.